నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ న్యూస్ చెప్పాలంటేనే ఇలా బాధేస్తూ ఉంది. సో సభ్య సమాజంలో అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, ఎవరైతే కన్న కొడుకులు కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే వాళ్ళ కడుపులో పుట్టినటువంటి కూతులే కావచ్చు. సో ఇవాళ ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో నవిపేట మండలం అనేది ఉంటుంది. సో నవిపేట మండలంలోని ధర్మారంలో ఒక విషాద ఘటన, ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎందుకంటే ఎవరైతే గోరు ముద్దలు తినిపించినటువంటి కన్న తండ్రినే తన కన్న కుమార్తె అతి దారుణంగా చంపేసిరు, రోకలి బొండతో కొట్టేసి చంపేసిరు అని చెప్పేసి మనకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ రావడం జరుగుతూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంది, ఎందుకు చంపాల్సి వచ్చింది, కన్న కుమార్తెనే కన్న తండ్రిని అంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మనము సీన్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కన్న కూతురి చేతిలో తండ్రి అతి దారుణంగా హత్య గావింపబడ్డాడు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో కని పెంచినటువంటి తండ్రినే కన్న కూతురు దారుణ హత్య చేసిన అమానుష ఘటన నవీపేట మండలంలో చోటు చేసుకుందండి. సో ఎక్కడ, ఏ గ్రామం అది అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ధర్మారంలో ఏదైతే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో పోలీసుల వివరణ ప్రకారం 54 ఏళ్ళ పుల్లప్ప నర్సయ్య, సో పుల్లప్ప నర్సయ్యను సోమవారం మధ్యాహ్నం సమయంలో చిన్న కుమార్తె అయినటువంటి వర్షిని రోకలి బండతో బలంగా కొట్టి ఆయనను అక్కడికక్కడే మృతి చెందేలా చేసింది అని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది. సో ఈ సమాచారం అందుకున్నటువంటి నవీపేట పోలీసులు, సో ఎస్ఐ వినయ్ కుమార్ గారు అక్కడ ఆ ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. ఆ రోకలి బండతో కొట్టిన తర్వాత అక్కడ ఆ విజువల్ చూస్తే, అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే ఒక్కసారిగా వాళ్ళ మతిపోయింది అన్నట్టుగా వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఆ రోకలి బండతో కొట్టిన తర్వాత ఎంత బ్లీడింగ్ అయిందంటే మొత్తం ఆ మడుగులో ఆ మృతదేహం అనేది చూసి కంగు తిన్నారు స్థానికులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులే అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో కన్న కూతుర్లు, కన్న తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఎవరైతే కడుపున పుట్టినటువంటి కొడుకులే ఇవాళ కాలయములై ఇవాళ వీళ్ళ రాతను చిదిమేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం చాలా స్టోరీస్లో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అట్లాంటి ఇన్సిడెంట్ అనేది నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం, మళ్ళీ దాంతోపాటు నిజామాబాద్ జిల్లా ఏదైతే కామారెడ్డి, నిజామాబాద్ ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలలో మాత్రం ఈ మర్డర్స్కి సంబంధించినటువంటి కలకలం ఎప్పుడు రేపుతూనే ఉంటుంది. ఒక చిన్న గొడవ అయిందా, చిన్న బాధ అయిందా ఆత్మహత్య చేసుకోవాలా, చిన్న గొడవ అయిందా ఎవరినో ఒకళ్ళని చంపుకోవాలి. సో అంటే చంపుకుంటేనే ఆ పరిష్కారం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఎవరైతే ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో ఎస్ఐ వినయ్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు ఏం జరిగిందనే దానిపైన అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఈ ఘటనకు ఇన్సిడెంట్కి పాల్పడినటువంటి ఎవరైతే వర్షిని ఉందో ఆ వర్షిని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పేసి పోలీసు అధికారులు కొంత సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. సో మృతదేహం అయితే పంచనామా తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, ఏ సమాజంలో ఉన్నాం మనం. ఇలా ఒక చిన్న బాధ జరిగితే కన్న తండ్రి గుర్తుకు రాడు, కన్న తల్లి గుర్తుకు రాదు. సో ఇవాళ ఈ ఆస్తులు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి తగాదాలలో ఎవరైతే కన్న తల్లిదండ్రులే పిల్లల్ని కూడా చంపేసిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. సొంత తండ్రే కన్న కుమారులను చంపేస్తున్నారు, లేకపోతే కన్న కొడుకులే ఇయ్యాల కన్న తల్లిదండ్రులు చంపేస్తున్నారు అనే ఘటనలు కూడా మనం వింటూనే ఉన్నాం. అంటే ఎలాంటి సమాజంలోనే ఉన్నాం, అసలు ఎలాంటి మెసేజ్ అనేది మనం బయటకు తీసుకెళ్తున్నాం అనే దానిపైన మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈడ కన్య తల్లిదండ్రులని మనం నమ్మలేకపోతున్నాం, మన కడుపులో పుట్టినటువంటి పిల్లల్ని మనం నమ్మలేకపోతా ఉన్నాం. ఏ టైంలో ఎక్కడి నుంచి ఎట్లా నరుకుతారో తెలియదు, ఎట్లా వచ్చి చంపేస్తారో తెలియదు అన్నట్టుగా ఇలా తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఇలా అట్లాంటి బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ దిస్ కేస్ ఇది ఒకటే కాదండి, ఎవరైతే అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని చంపడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడట్లేదు.
మెదక్లో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లానే ఎన్నో రకాల ఇన్సిడెంట్స్ చూసినాం. సుఫారీ ఇచ్చి మరి ఎవరైతే వాళ్ళ భర్తల్ని చంపేయడమో లేకపోతే వాళ్ళ భార్యల్ని చంపేయడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే వాళ్ళపైన ఎలాంటి సెక్షన్స్లో కేసులు నమోదు చేస్తారు, ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అనే దానిపైన చాలామంది ఇలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వర్షిణి ఎవరైతే ఉన్నారో వర్షిణికి ఎలాంటి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగితేనే వాళ్ళ కన్న తండ్రిని చంపేసిరా లేకపోతే ఏంది అనే దానిపైన ఇవాళ పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా కలిచివేస్తున్న పరిస్థితి ఉంది. ఇదొక అమానుష ఘటనగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ న్యూస్ చెప్పాలంటేనే ఇలా బాధేస్తూ ఉంది. సో సభ్య సమాజంలో అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, ఎవరైతే కన్న కొడుకులు కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే వాళ్ళ కడుపులో పుట్టినటువంటి కూతులే కావచ్చు. సో ఇవాళ ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో నవిపేట మండలం అనేది ఉంటుంది. సో నవిపేట మండలంలోని ధర్మారంలో ఒక విషాద ఘటన, ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎందుకంటే ఎవరైతే గోరుముద్దలు తినిపించినటువంటి కన్న తండ్రినే తన కన్న కుమార్తె అతి దారుణంగా చంపేసిరు, రోకలి బొండతో కొట్టేసి చంపేసిరు అని చెప్పేసి మనకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ రావడం జరుగుతూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంది, ఎందుకు చంపాల్సి వచ్చింది, కన్న కుమార్తెనే కన్న తండ్రిని అంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మనము సీన్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కన్న కూతురి చేతిలో తండ్రి అతి దారుణంగా హత్య గావింపబడ్డాడు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో కని పెంచినటువంటి తండ్రినే కన్న కూతురు దారుణ హత్య చేసిన అమానుష ఘటన నవీపేట మండలంలో చోటు చేసుకుందండి. సో ఎక్కడ, ఏ గ్రామం అది అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ధర్మారంలో ఏదైతే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో పోలీసుల వివరణ ప్రకారం 54 ఏళ్ల పుల్లప్ప నర్సయ్య, సో పుల్లప్ప నర్సయ్యను సోమవారం మధ్యాహ్నం సమయంలో చిన్న కుమార్తె అయినటువంటి వర్షిణి రోకలి బండతో బలంగా కొట్టి ఆయనను అక్కడికక్కడే మృతి చెందేలా చేసింది అని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది. సో ఈ సమాచారం అందుకున్నటువంటి నవీపేట పోలీసులు, సో ఎస్ఐ వినయ్ కుమార్ గారు అక్కడ ఆ ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. ఆ రోకలి బండతో కొట్టిన తర్వాత అక్కడ ఆ విజువల్ చూస్తే, అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే ఒక్కసారిగా వాళ్ళ మతిపోయింది అన్నట్టుగా వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఆ రోకలి బండతో కొట్టిన తర్వాత ఎంత బ్లీడింగ్ అయిందంటే మొత్తం ఆ మడుగులో ఆ మృతదేహం అనేది చూసి కంగు తిన్నారు స్థానికులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులే అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో కన్న కూతుర్లు, కన్న తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఎవరైతే కడుపున పుట్టినటువంటి కొడుకులే ఇవాళ కాలయములై ఇవాళ వీళ్ళ రాతను చిదిమేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం చాలా స్టోరీస్లో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అట్లాంటి ఇన్సిడెంట్ అనేది నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం, మళ్ళీ దాంతోపాటు నిజామాబాద్ జిల్లా ఏదైతే కామారెడ్డి, నిజామాబాద్ ఏవైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలలో మాత్రం ఈ మర్డర్స్కి సంబంధించినటువంటి కలకలం ఎప్పుడు రేపుతూనే ఉంటుంది. ఒక చిన్న గొడవ అయిందా, చిన్న బాధ అయిందా ఆత్మహత్య చేసుకోవాలా, చిన్న గొడవ అయిందా ఎవరినో ఒకళ్ళని చంపుకోవాలి. సో అంటే చంపుకుంటేనే ఆ పరిష్కారం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఎవరైతే ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో ఎస్ఐ వినయ్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు ఏం జరిగిందనే దానిపైన అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఈ ఘటనకు ఇన్సిడెంట్కి పాల్పడినటువంటి ఎవరైతే వర్షిణి ఉందో ఆ వర్షిణిని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పేసి పోలీసు అధికారులు కొంత సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. సో మృతదేహం అయితే పంచనామా తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, ఏ సమాజంలో ఉన్నాం మనం. ఇలా ఒక చిన్న బాధ జరిగితే కన్న తండ్రి గుర్తుకు రాడు, కన్న తల్లి గుర్తుకు రాదు. సో ఇవాళ ఈ ఆస్తులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి తగాదాలలో ఎవరైతే కన్న తల్లిదండ్రులే పిల్లల్ని కూడా చంపేసిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. సొంత తండ్రే
కన్న కుమారులను చంపేస్తున్నారు, లేకపోతే కన్న కొడుకులు ఇయ్యాల కన్న తల్లిదండ్రులు చంపేస్తున్నారు అనే ఘటనలు కూడా మనం వింటూనే ఉన్నాం. అంటే ఎలాంటి సమాజంలో ఉన్నాం, అసలు ఎలాంటి మెసేజ్ అనేది మనం బయటకు తీసుకెళ్తున్నాం అనే దానిపైన మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈడ కన్య తల్లిదండ్రులని మనం నమ్మలేకపోతున్నాం, మన కడుపులో పుట్టినటువంటి పిల్లల్ని మనం నమ్మలేకపోతా ఉన్నాం. ఏ టైంలో ఎక్కడి నుంచి ఎట్లా నరుకుతారో తెలియదు, ఎట్లా వచ్చి చంపేస్తారో తెలియదు అన్నట్టుగా ఇలా తల్లిదండ్రులే కావచ్చు వాళ్ళ పిల్లలు కూడా ఇలా అట్లాంటి బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ దిస్ కేస్ ఇది ఒకటే కాదండి, ఎవరైతే అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని చంపడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడట్లేదు. మెదక్లో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లానే ఎన్నో రకాల ఇన్సిడెంట్స్ చూసినాం. సుఫారీ ఇచ్చి మరి ఎవరైతే వాళ్ళ భర్తల్ని చంపేయడమో లేకపోతే వాళ్ళ భార్యల్ని చంపేయడం ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే వాళ్ళపైన ఎలాంటి సెక్షన్స్లో కేసులు నమోదు చేస్తారు, ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అనే దానిపైన చాలామంది ఇలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వర్షిణి ఎవరైతే ఉన్నారో వర్షిణికి ఎలాంటి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగితేనే వాళ్ళ కన్న తండ్రిని చంపేసిరా లేకపోతే ఏంది అనే దానిపైన ఇవాళ పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా కలిచివేస్తున్న పరిస్థితి ఉంది. ఇదొక అమానుష ఘటనగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.